చినుకు పడితే హైదరాబాద్ మహానగర ప్రజలు వణికిపోతున్నారు. అదే సమయంలో హైదరాబాద్లో వాన పడితే యాదాద్రి జిల్లాలోని ఓ ప్రాంత ప్రజలు కూడా భయపడుతున్నారు. నడవడానికి కూడా నరక యాతన అనుభవిస్తున్నారు. పొంగి పొర్లుతున్న మూసి అక్కడ రోడ్డును మూసేస్తోంది. 10 ఏళ్ల క్రితం అక్కడ వంతెనకు శంకుస్థాపన చేశారు. కొన్ని పిల్లర్లు వేసి ఆపేశారు. సిటీకి దగ్గరలోనే ఉన్న ఆ ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే నానా అవస్థలు పడుతున్నారు. 10 ఏళ్ల క్రితం మొదలైన వంతెనను పూర్తి చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో వర్షం కురిసిన ప్రతిసారి దిగువన ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లోని వరద నీరంతా ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగానే ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా ప్రవహించే ప్రాంతాల్లో గ్రామాల మధ్య వంతెనలు లేకపోవడంతో అనేక గ్రామాల ప్రజలు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో చిన్నపాటి వర్షం కురిసినా ఆ నీరంతా మూసీలోకి చేరి యాదాద్రి జిల్లా మీదుగా ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనల కారణంగా వరద వచ్చిన ప్రతిసారి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా 2 చోట్ల వరద ఇబ్బందులు పదే వస్తున్నాయి. ఒకటి బీబీనగర్ మండలంలోని జూలూరు భూదాన్ పోచంపల్లి పరిధిలోని రుద్రవెల్లి కాగా, మరొకటి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వ. ఈ 2 ప్రాంతాల్లోనూ వర్షాకాలంలో అనేక సార్లు లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడం మామూలు విషయంగా మారింది. ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురవడంతో మూసీలో వరద ఉధృతంగా వచ్చింది. వరద అనేక రోజుల పాటు కొనసాగింది. దీంతో జూలూరు రుద్రవెల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ దాదాపుగా దెబ్బతింది. దీంతో వరద తగ్గినా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద తాకిడికి రుద్రవెల్లి వైపు బ్రిడ్జ్ ఒక వైపుకు కుంగిపోయింది. ఇక జూలూరు వైపు రోడ్డు కొట్టుకుపోవడంతో లో లెవెల్ ప్రమాదకరంగా మారింది. ఫలితంగా బీబీనగర్, పోచంపల్లితో పాటు భువనగిరి, యాదగిరిగుట్ట మధ్యలో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. వరద తగ్గినా రాకపోకలు సాగించే పరిస్థితి లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్య నుంచి అక్కడి ప్రజల్ని గట్టెక్కించేందుకు 2016లో బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించి 17 పిల్లర్లు నిర్మించారు. ఆ తరువాత ఏం జరిగిందో వంతెన మాటే మర్చిపోయారు. ఇప్పటికైనా వంతెన పూర్తి చేసి రోడ్డు బాగు చేసి తమ సమస్య పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. మీదికెళ్ళి బిడ్డు చేసిరు, బిడ్డు ఆగిపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకుంటలేరు. మరి ఎందుకు ప్రాబ్లం ఇట్లా? మేము ఓట్లేస్తే మీరు బతలేరా? మేము చేస్తారా? మేము కూలీనాలు చేసి బతుకుతుంటామని అయితే కూలి చేసి బతుకుతుంటే మాకు ఏది తెలియదు, ఎక్కడ తెలియదు. బ్రిడ్జి వల్ల మాకు రుద్రవెల్లికి వెళ్ళాలన్నా, భీమనార్కి వెళ్ళాలన్నా, యాదాద్రి జిల్లాలకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది జరుగుతుంది. మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాం. మాకు తక్షణమే ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి గ్రామ ప్రజలందరికీ సహకరించి బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క బ్రిడ్జిని త్వరగా కంప్లీట్ చేసి మాకు సహకరించాలని కోరుచున్నాము. వరదలకు రోడ్డు పాడైపోయింది. 10 ఏళ్లవుతున్నా వంతెన నిర్మాణం మాటే మర్చిపోయారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేపై ప్రజలు మండిపడుతున్నారు. వంతెన త్వరగా నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.